నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నేడు కీలక పరిణామం. నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమార్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి. మంత్రి మృతి చెందిన వారికి సంబంధించి కుటుంబాలకు సానుభూతి. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తిరుపతికి సీఎం చంద్రబాబు. దయా స్విమ్స్ ఆసుపత్రిలో క్షతగాతులు పరామర్శించనున్న సీఎం చంద్రబాబు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం తన నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాది రామచంద్రరావుతో విచారణకు హాజరు కానున్నారు. తనతో న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును కేటీఆర్ కోరగా దూరం నుంచి చూసే షరతులతో అనుమతించింది. ఇక ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. అరవింద్ కుమార్ కూడా నేటి విచారణకు హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కంపెనీ అలాగే ఎఫ్ఈఓ ఏఈసీ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి హెచ్ఎండిఏలకు మధ్య జరిగిన తొలి ద్వైపాక్షిక ఒప్పందం టైంలో జరిగిన సమాచారాన్ని సేకరించనున్నారు.
రైట్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా ఈ రేసు కేసు విచారణ నిమిత్తం తన నందినగర్ నివాసం నుంచి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తన న్యాయవాది రామచంద్రరావుతో విచారణకు హాజరయ్యారు. తనతో న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును కేటీఆర్ కోరగా దూరం నుంచి చూసే షరతులతో అనుమతించింది కోర్టు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు, చెప్పండి, విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం కేటీఆర్ చేరుకున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ చేరుకున్నారు. తన న్యాయమూర్తి రామచంద్రరావుతో కలిసి ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇటు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఇప్పటికే ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారిని, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి A2, A3లను కూడా నిన్న ఈడీ ఏసీబీలు కూడా విచారించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటు అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించగా పలు కీలకమైనటువంటి అంశాలను కూడా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో అటు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డుని చేసుకున్న తర్వాత ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నిస్తా ఉన్నారు. ఏసీబీ విచారణ కూడా ప్రారంభమైంది. ఇటు తన వెంట వచ్చినటువంటి రామచంద్రరావు అడ్వకేట్ ను కూడా పక్కన ఉన్నటువంటి ఇటు వేరే గదిలో ఆయనకు అనుమతి ఇవ్వడం జరిగింది. విచారిస్తున్నటువంటి గదిలోకి మాత్రము కేటీఆర్ ను మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. కేటీఆర్ విచారణ దృష్ట్యా ఇప్పటికే అధికారులు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు అరవింద్ కుమార్ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా మొత్తం కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఒప్పందంలో కేటీఆర్ పాత్ర ఏంది, విదేశీ సంస్థకు నగదు చెల్లింపులో ఇచ్చినటువంటి ఆదేశాలు ఎలాంటి, ఎటు ఆర్బీఐ అనుమతి లేకుండా, అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ లేకుండా, హెచ్ఎండిఏ పాలక మండలి అనుమతి లేకుండా ఏ విధంగా నిధులను బదిలీ చేశారని చెప్పి అసలు వివిధ ఏ సంస్థలు అందులో పాల్గొన్నాయి, అటు థర్డ్ పార్టీని ఏ విధంగా ఎగిరిపోయింది, థర్డ్ పార్టీగా హెచ్ఎండిఏ ఎందుకు చేరాల్సి వచ్చింది అన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు కూడా ఇటు కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశంలో ఇటు తెలంగాణ భవన్ లో ఉండి విచారణకు సంబంధించిన దానిపైన ఇటు వివిధ పార్టీ నేతలతో కలిసి ఇటు సమీక్షిస్తా ఉన్నారు. ఇటు తెలంగాణ భవన్ లో హరీష్ రావు నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పల్ల రాజేశ్వర రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ కవిత, పాడి కౌశిక్ రెడ్డి తదితర నేతలందరూ కూడా అక్కడ నుండి విచారణకు సంబంధించిన దానిపైన ఏం జరగనుంది, ఏం జరుగుతుందని చెప్పి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ ను విచారించేటువంటి అధికారులు ప్రధానంగా జాయింట్ డైరెక్టర్ రుచిరాజ్, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ శివరాజ్ శర్మ, డిఎస్పీ మాజీ అధికారుల నేతృత్వంలో కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఏసీబీ కార్యాలయంలో ఈ యొక్క విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ముగ్గురు అధికారులు అయితే విచారిస్తున్నారు. ఏసీబీ లైబ్రరీ రూమ్ లో కూర్చొని ఈ యొక్క విచారణ అయితే లాయర్ రామచంద్రరావు చూస్తున్నటువంటి పరిస్థితి. విచారణ పర్యవేక్షణ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలో మొత్తం విచారణ అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు 3 వాహనాల్లో ఏసీబీ కార్యాలయానికి ఇటు కేటీఆర్ రావడం జరిగింది. కేటీఆర్ తో పాటు 5గురిని అనుమతించారు ఏసీబీ కార్యాలయంలోకి. కేటీఆర్ తో పాటు అతని డ్రైవరు, పిఏ, అడ్వకేటు, ఒక గన్మెన్ మాత్రమే అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇటు కేటీఆర్ మెడకి ఈ యొక్క కేసు చుట్టుకున్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో కూడా ఇటు ఆనాడు ఉన్నటువంటి మంత్రిగా, సంబంధిత మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతోటే తాము నిధులను విడుదల చేశామని చెప్పి అటు థర్డ్ పార్టీగా ఎంటర్ కావాల్సి వచ్చిందని చెప్పి కూడా నిన్న అరవింద్ కుమార్ ఏసీబీ అధికారులకు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారులకు కూడా చెప్పినటువంటి దరిమిల దీనిపైన మనీ లాండరింగ్, అదేవిధంగా ఇండియన్ కరెన్సీని విదేశీ సంస్థలకు చెల్లింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించారని చెప్పి ఈ మొత్తం ఒప్పందాలు 4 సీజన్లకు సంబంధించినటువంటి ఒప్పందాల పైన కూడా మొత్తం అన్ని ఆధారాలు రాబట్టేందుకు కేటీఆర్ ను వివిధ ప్రశ్నల రూపంలో విచారించేటువంటి అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్. ఇంకోటి అంటే ప్రధానంగా క్యాబినెట్లో ఆమోదం తెలపలేదు. ఇక ఎస్బీఐకి సంబంధించి కూడా కొన్ని రూల్స్ పాటించలేదు. ఎక్కడా కూడా ఇలాంటి తీర్మానం ఏవి జరగకుండానే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి నిధులు బదిలీ జరిగినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి ఈ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందంటారా? అంటే కేటీఆర్ మాత్రం ఏం చెప్తున్నారంటే ఈ యొక్క రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకే తను ప్రయత్నం చేశానని చెప్పి ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ ను నిర్వహిస్తే హైదరాబాద్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని చెప్పి నేను ప్రయత్నం చేశా. దీంతో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా సమీకరించామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ
ఇటు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అంటే కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, సిఎస్ అనుమతి లేకుండా, పాలక మండలి అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండానే ఈ యొక్క ఇండియన్ కరెన్సీని ఇది ఇతర దేశాలకు సంస్థలకు మళ్లించడం అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే 4 సెక్షన్ల కిందనైతే కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు ప్రకారం అయితే ఈ యొక్క సెక్షన్ల ప్రకారం అయితే సుమారుగా 2 నుండి 8 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తూ నిధుల మళ్లింపుకు సంబంధించి మనీ లాండరింగ్ పాల్పడారని చెప్పి ఆరోపణలపైన ఇటు ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఈ కేసు జటిలంగా మారేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఏదేమైనా దీనికి సంబంధించి అయితే ఇటు కేబినెట్ అనుమతి లేకుండానే కేవలం మౌఖిక ఆదేశాలతో నిధులు విడుదల చేయడం అనేది ఇటు ఐఏఎస్ అధికారులు ఇటు కేటీఆర్ కు అదే వారితో పాటుగా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి మేడం కూడా ఈ కేసు చుట్టుకోనుంది. కేటీఆర్ అయితే ప్రధానంగా ఇటు అధికారంలో ఉన్న రూలింగ్ పార్టీగా ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ఇది కేటీఆర్ మెడక చుట్టుకున్నటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్. ఇంకోటి మీరు అన్నట్లు ఎక్కడా కూడా దీనికి సంబంధించి క్లారిటీగా చెప్తున్నాడు, ఎటువంటి అవినీతికి పాల్పడలేదు, ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదు. ఇంకొక అంశం, కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ హైదరాబాద్ ఇమేజ్ని మీరు అన్నట్లు పెంచే ప్రయత్నం చేశారని చెబుతూనే అడిగే ప్రశ్నలన్నిటి కూడా ఏసీబీ అడిగే ప్రతి ప్రశ్నకు దగ్గర సమాధానం ఉంది, నేను వివరణిస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కేటీఆర్ ధీమా ఏమై ఉంటుంది అంటారంటే ప్రధానంగా దానికి సంబంధించి ముందు నుంచి కేసుని తారుమారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, వారు ఇచ్చినటువంటి ఏవైతే రికార్డ్ చేస్తారో దానికి సంబంధించి కూడా మార్చే అవకాశం ఉందని ముందు నుంచి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మొన్న చాలా అంశాలు మాట్లాడుతూ రైడ్ జరిగే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలు కూడా చాలా తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడే ఏదైతే కేటీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలను అని చెప్తున్నట్టు ధీమాని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దానికి సంబంధించి కేటీఆర్ ధీమాగా ఉన్నారు అనుకోవచ్చా మనం? కేటీఆర్ ఒకవైపు తాను ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తా, దీంట్లో ఏముంది, ఇది కేసు పెద్ద కేసు, ఇది లొటపీస్ కేసు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ కేసులో ఏం లేదు అని చెప్పేసి పెద్దగా ప్రభుత్వం కొండంతో ఎలకని పట్టినట్టు చందంగా వ్యవహరిస్తూ ఉంది. దీంట్లోకి అసలు కేసుల అసలు ఏం లేదు, దీంట్లో ప్రభుత్వ ఇమేజ్ను అటు అదేవిధంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచేందుకు నేను ప్రయత్నం చేసే తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అదే అంతర్జాతీయ స్థాయికి అటు హైదరాబాద్ కీర్తిని పెంచే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పి దాంతో పాటుగా వేల కోట్ల రూపాయలు ఇటు పెట్టుబడులను కూడా తెలంగాణకు తెచ్చే విధంగా ప్రయత్నం చేశానని చెప్తా ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టినా నేను ఎదుర్కొంటానని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఏసీబీ అధికారులు కూడా పట్టుబట్టడం, లాయర్ కావాలని చెప్పి పట్టుబడడం ప్రధానంగా గతంలో జరిగినటువంటి లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి కేసులో పట్నం నరేంద్ర రెడ్డిని విచారణ చేసేటప్పుడు ఏసీబీ అధికారులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పి తనను చెప్పని వాటిని కూడా చెప్పినట్టుగా రికార్డు చేసుకున్నారని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తనకు లాయర్ కావాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి. లాయర్ను కూడా ప్రత్యక్షంగా తనతో కూర్చోవడానికి అనుమతి ఇవ్వనటువంటి హైకోర్టు ఇటు పరోక్షంగా పక్క గదిలో దీన్ని వీక్షించేందుకు అయితే వీలుగా లాయర్ని అయితే అనుమతించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క కేసులో ఇటు కేటీఆర్ ఇటు నిబంధనలు ఉల్లంఘించారనేది అభియోగం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఇచ్చేటువంటి ప్రతి ప్రశ్నకైతే సమాధానం చెప్తామని చెప్తున్నా. ఇటు మొత్తం వ్యవహారం కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డి కానీ ఇటు అరవింద్ కుమార్ కూడా కేసీఆర్ ఆదేశాలతోనే చేసినామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలక నేత ఆయన చెప్పినట్టు చేయాల్సి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పు జరిగిందని చెప్పకనే వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆధారం లేకుండా, ఎలాంటి ఒక జీవో లేకుండా, ఎలాంటి కేబినెట్ ఉత్తర్వులు అనుమతులు లేకుండా, ఇటు సిఎస్ కు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధం లేకుండా, ఇటు ఆర్బీఐ అనుమతి లేకుండా ఈ యొక్క నిధులు బదిలీ చేయడంతో అప్పటికే 8 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం పైన ఫైన్ పడ్డటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ తప్పులు జరిగినట్టు చేసినటువంటి ఈ కార్ రేస్ తోటి ప్రపంచ స్థాయికి హైదరాబాద్ కీర్తిని పెంచాలని అనుకున్నా కానీ ఆ తప్పు మాత్రం ఇక్కడ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుందని చెప్పేసి పలువురు విశ్లేషణ చేస్తా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఏసీబీ ముందు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, ఈడీ ముందు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ వీటి ఆధారంగా ఇప్పుడు కేటీఆర్ చెప్తేనే చేశామని చెప్తున్నప్పుడు మొత్తం కేసును కూడా కేటీఆర్ మీదకి తోసేస్తున్నారు. కాబట్టి అసలు కేటీఆర్ కూడా ఆలోచన చేయకుండా
ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎస్ అంటే దాని ప్రభుత్వంలో కిషోర్ ఉన్న అంటే ఇక్కడ ఇటువైపు అరవింద్ కుమార్ కానీ లేకపోతే ఎవరైతే బిఎల్ రెడ్డి కానీ ఇద్దరు కూడా అంటే అక్కడ మేము వద్దని చెప్పినా కూడా కేటీఆర్ చెప్పడం వల్లే మేము చేయాల్సి వచ్చింది, సో నిబంధనలకు విరుద్ధంగా చేయకూడదని చెప్పినా కూడా సూచించినా కూడా వినలేదన్నట్టు క్లారిటీగానే మనకు సమాచారం అందుతుంది. సో ఇక్కడ దాని కిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇక్కడ విచారణ ఉండే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. సో దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటారు ఏసీబీ అధికారులు ఈరోజు విచారణలో. తప్పకుండా దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అతను ఇప్పటికే ఫిర్యాదుదారుడు అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి గవర్నర్ దాకా అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఆ తర్వాత ఈ యొక్క ఏసీబీ అధికారులు విచారణను దర్యాప్తును ముమ్మరం చేస్తా ఉన్నారు. ఇది ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆనాడు ఉన్నటువంటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కానీ లేకపోతే మాజీ చీఫ్ ఇంజనీర్ అధికారి బిఎల్ఎన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కూడా కీలకంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసులు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. ఆ ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఇటు ఎంఏయుడి తరఫున వీళ్ళు క్రియాశీలకంగా వ్యవహరించి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మూడవ సంస్థ అంటే పార్ట్నర్స్ అయినటువంటి ఒక పార్ట్నర్ ఎగిరిపోవడంతో వీళ్ళే ప్రత్యక్షంగా పార్ట్నర్ గా ప్రభుత్వ ఆదేశాలతోటే ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ లోకి ఎంటర్ కావడమే కాకుండా ఆ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం చెల్లింపులు చేశారంట. కాబట్టి ఈ చెల్లింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కడ కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఇటు నిధులు విడుదల చేయడమే కాకుండా ఈ చెల్లింపులు చేయడం అనేది చట్టరీత్యా నేరమైనటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా వ్యవహారం కూడా కేటీఆర్ చెప్తేనే చేసినామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటు దానకిషోర్ ఇచ్చినటువంటి అటు ఫిర్యాదు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు ఈ కేసును ముమ్మరం దర్యాప్తు చేస్తా ఉన్నారు. కాబట్టి ఏసీబీ ఎదుట కేటీఆర్ ను ఇవన్నీ ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఇప్పటికే కేటీఆర్ ఒక సందర్భంలో ఏమైతుంది ఈ కేసు అవసరమైతే 2 నెలలు జైలుకి వెళ్తా ఆ తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో అవసరమైతే జైలుకి వెళ్తా అని చెప్పి సంకేతాలు ముందే ఇస్తున్నారా, లేకపోతే నిజంగా దీంట్లో కేటీఆర్ అరెస్ట్ అయి పోతారా అనేది ముందే వెళ్తారని చెప్పేసి గ్రహిస్తా ఉన్నారా, లేకపోతే అలాంటిది ఉండకపోవచ్చా, లేకపోతే ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తారా లేదా అనే దానిపైన కూడా సాయంత్రం వరకు జరిగేటువంటి ఏసీబీ రాంబాబు ఒకటంటే ఆయన కూడా ధీమాగా ఉన్నారు. కేటీఆర్ కూడా అంటే జైలుకు వెళ్ళొస్తే సీఎం సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతున్న ఆలోచనలు ఉన్నారేమని ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా కొంచెం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి సెటర్లు వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక అంశం, కేటీఆర్ ఏమైనా ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏసీబీ ఆ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా, లేకపోతే మరోసారి పిలిచే అవకాశం ఉందా? చర్చ మాత్రం ఈ రోజు కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. బయట అనేక మంది విశ్లేషకులు కానీ లేకపోతే సామాన్య ప్రజలు కానీ బీఆర్ఎస్ నేతలే స్వయంగా టెన్షన్ పడతా ఉన్నారు. ఈ కేసులో ఈ రోజు ఏమైనా కేటీఆర్ ను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా, విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా ఒకే ఒక ఎజెండాగా, ఎందుకంటే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని చెప్పి ఎలాంటి ఇటు ప్రభుత్వం అనుమతులు లేకుండానే ఈ యొక్క సొమ్మును విదేశీ సంస్థలకు అంటే థర్డ్ పార్టీగా ఉన్నటువంటి సంస్థలకు చెల్లించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరి అనుమతి లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థలకు కరెన్సీని, ఇండియన్ కరెన్సీని చెల్లించడం కానీ, లేకపోతే ఇటు కేబినెట్ అప్రూవల్ లేకుండా, అదేవిధంగా ఇటు ఎంఏయుడి పాలక మండలి అనుమతి లేకుండానే ఈ నిధులు విడుదల చేశారని చెప్పి దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో తప్పు జరిగినట్టు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశంలోనే కేటీఆర్ దోషిగా తేలేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంతమంది విశ్లేషణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఏసీబీ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇటు ఎంతవరకు జరిగే అవకాశం కనిపిస్తుంది అంటే దాదాపుగా ఎక్కువ శాతం ఈరోజు కొన్ని గంటల పాటు విచారణ ఉండబోతుంది అన్నటువంటి సమాచారం అవుతుంది. లంచ్కి ఏమైనా బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందంటారా, నిర్విరామంగా విచారణ కొనసాగే అవకాశం ఉందంటారా ఏసీబీ విచారణ? నిన్న కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని కానీ లేకపోతే ఇటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ని కానీ 9 గంటల నుండి 7 గంటల పాటు విచారణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిర్విరామంగా ఇటు విచారణ చేస్తానే ఉంటారు. విచారణ బ్రేక్ ఇచ్చిన తర్వాత లంచ్ లేకపోతే అట్లా బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ విచారణ కొనసాగిస్తారు. ఒకవేళ విచారణలో ఇంకా వాళ్ళు ఇంకా సస్పెక్ట్ చేసేటువంటి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే తదుపరి విచారణకు రమ్మని మళ్ళీ అంటే విచారణ పూర్తి కాకపోతే మళ్ళీ విచారణకు రమ్మని కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు ఈ రోజుతో విచారణ పూర్తయింది అనుకుంటే దానికి సంబంధించినటువంటి కేటీఆర్ పంపించేసి విచారణకు సంబంధించినటువంటి దానిపైన ఏం చేయాలనే దానిపైన
వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం మేరకు కోర్టుకు వెళ్ళడమా, లేకపోతే దానికి సంబంధించింది నివేదిక ఇవ్వడమా, ఇవన్నీ జరుగుతుంది. లేదా ఇంకా కేటీఆర్ కనుక దీంట్లో తప్పు చేసిందని తేలితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు. మొత్తానికి కేటీఆర్ అంశం చాలా కీలకంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. గత ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్న నేపథ్యంలో ఈ ఫార్ములా రేస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి వన్నె తెచ్చేలాగా, ఎక్కువగా నిధులు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేశాం సో అని చెప్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ కనిపిస్తుంది. ఆ కేసులో ఏదైతే అవినీతి జరిగిందని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? కేటీఆర్ ముందు నుంచి రాను అని చెప్పారు, కానీ తనతో లాయర్ని అనుమతించాలని హైకోర్టుకు వెళ్ళటం, ముందు కొట్టేసిన తర్వాత దగ్గరలో ఉండే అవకాశం, అంటే ఇప్పుడు లాయర్ దాదాపుగా లైబ్రరీ రూమ్ వరకు పరిమితం చేశారు అని కూడా ఉన్నటువంటి పరిస్థితి. విచారణ కొనసాగుతుంది. సో కేటీఆర్ని ఏ ప్రశ్నలు సంధిస్తున్నారు? ప్రధానంగా ఇటువైపు ఆర్బీఐకి సంబంధించిన అనుమతులు తీసుకోకపోవడం కానీ, అంటే ఎస్బీఐకి సంబంధించి కానీ పూర్తిగా క్యాబినెట్లో ఆమోదం తెలకపోవడం, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ఎందుకు చేశారనేది కేటీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు అరవింద్ కుమార్కి సంబంధించి కానీ అలాగే బిఎల్ఎన్ రెడ్డి వీరు చెప్పినటువంటి నిన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్లో ప్రధానంగా ఒక అంశం కూడా మనకు బయటకు వస్తుంది. సో ఇక్కడ కేటీఆర్ చేయమంటేనే చేస్తాం, వద్దని చెప్పి వారించినా కూడా కేటీఆర్ చేయమని చెప్పడం వల్ల చేయాల్సి వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనేది మనకు సమాచారం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే వాటిని ఆధారంగా చేసుకునే ఇటువైపు ప్రశ్నలు ఉండబోతున్నట్టు ఒక అంశం బయటకు వస్తుంది. సో ఉంటే కనుక ఎన్ని గంటల పాటు ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది, ఎంతవరకు ప్రశ్నిస్తారు, చాలా కీలకం. దాంతోపాటుగా మరొక అంశం, కేటీఆర్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే జైలుకు వెళతారనేటువంటి ధీమా ఉందా అనేటువంటి అంశాన్ని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ ఉంటే, సో ఇక్కడ మాత్రం ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది, చెప్పు తీరుతాను, ఇక్కడ ఒక్క పైసా కూడా అవినీతి చేయలేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరగబోతుంది, ఎంతవరకు విచారణ జరగబోతుంది, తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ సినారీలో ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే ఆ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దానికి సంబంధించి అరెస్టు కావాలి, అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా చట్టబద్ధంగా లోపలికి వెళ్లాల్సినటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.